మన చరిత్రలో కొన్ని కథలు ఎందుకో మరుగున పడిపోతాయి. కావాలనే మాయం చేశారా అన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి ఓ దాగి ఉన్న ధైర్యవంతురాలి కథే ఇది. తన సంకల్పంతో, నాయకత్వంతో ఒక సామ్రాజ్యాన్నే నిలబెట్టిన వీరవనిత కథ. ఈరోజు ఆ మరుగున పడిన గాథను మనం వెలికితీద్దాం. అసలు ఎవరా రాణి? అన్ని అడ్డంకులను దాటుకుని తన ప్రజల కోసం, తన సామ్రాజ్యం కోసం ఒక శక్తివంతమైన చక్రవర్తినే సవాలు చేసిన ఆ రాణి ఎవరు? ఆమె కథేంటి? ఆమె పేరే మహారాణి తాలాబాయి. బహుశా ఈ పేరు చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఎందుకంటే మన చరిత్ర ఆమెను దాదాపుగా మర్చిపోయింది. కాని ఈరోజు ఆమె వారసత్వాన్ని మనం మళ్లీ గుర్తుచేసుకుందాం. సరే, మరి ఆమె ప్రయాణం ఎక్కడ మొదలయింది? ఆమె ఎలా ఒక యోధురాలిగా తయారైంది? చూద్దాం. మొదటి విభాగం: యుద్ధం కోసం తీర్చిదిద్దబడిన వీరవనిత. తారాబాయి పుట్టిందే యోధుల వంశంలో. వాళ్ల నాన్నగారు హంబీర్రావు మోహితే, అప్పటికే ఒక గొప్ప సైనిక కమాండర్. ఆయన ఆమెకు కేవలం తండ్రి మాత్రమే కాదు, గురువు, మార్గదర్శి అన్నీ ఆయనే. ఆమె ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దింది కూడా ఆయనే. ఆమె బాల్యం మిగతా రాకుమార్తెలలా పూలపాంపు కాదు. ఆమె చదువు చాలా డిఫరెంట్. తండ్రి పర్యవేక్షణలో గంటల తరబడి సైనిక వ్యూహాలు నేర్చుకుంది. మ్యాపులు చూస్తూ ప్లాన్స్ వేస్తూ ఉండేది. కత్తిసాము, విలువిద్య, గుర్రపు స్వారీ అన్నింటిలోనూ ఆరితేరింది. అంటే ఆమెను కేవలం ఒక రాణిగా కాదు, ఒక యోధురాలిగా తయారుచేశారు. ఈ ట్రైనింగ్ మాత్రమే కాదు, ఆమెలో పుట్టుకతోనే కొన్ని లక్షణాలున్నాయి. దేన్నైనా ఇట్టే నేర్చుకునే తెలివి, ఎంతటి కష్టానికైనా ఎదురు నిల్చే ధైర్యం, అనుకున్నది సాధించాలనే పట్టుదల. ఈ లక్షణాలే ఆమెను భవిష్యత్తులో మొఘలుల పాలిట ఒక సింహస్వప్నంగా మార్చాయి. అయితే ఒకవైపు తారాబాయి ఇలా పెరుగుతుంటే, మరోవైపు మరాఠా సామ్రాజ్యం ప్రమాదంలో పడింది. ఇప్పుడు చూద్దాం విభాగం 2: పతనం అంచున ఒక సామ్రాజ్యం. అసలప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూద్దాం. చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నంతకాలం మరాఠా సామ్రాజ్యం ఒక స్వర్ణయుగాన్ని చూసింది. అంతా బాగుంది. కాని ఆయన మరణం తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. రాజ్యంలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే అదనుగా భావించాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది అచ్చం డేవిడ్ గోలియత్ కథ లాంటిది. ఒకవైపు లక్షల సైన్యంతో, అపారమైన ఆయుధ సంపదతో ఉన్న మొఘల్ సామ్రాజ్యం, దానికి నాయకుడు ఔరంగజేబు. వాళ్ల లక్ష్యం ఒక్కటే: మరాఠాలను పూర్తిగా తుడిచిపెట్టేయడం. మరి రెండో వైపు ఎవరున్నారు? అంతర్గత కలహాలతో సతమతమవుతున్న మరాఠా సామ్రాజ్యం. వాళ్ళ దగ్గర సైన్యం తక్కువ, ఆయుధాలు తక్కువ. వాళ్ళ లక్ష్యం ఒక్కటే: ఎలాగైనా బ్రతకడం. ఇక మరాఠా కథ ముగిసింది అనుకుంటున్న సమయంలో కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. అదే రాణి ఎదురుదాడి. సంక్షోభం తారస్థాయికి చేరినప్పుడు తారాబాయి ఎలా రంగంలోకి దిగిందో ఇప్పుడు చూద్దాం. అనుకోకుండా ఆమె భర్త రాజారాం చనిపోయారు. అప్పుడు ఆమె చేతుల్లో ఒక పసిబిడ్డ. పతనం అంచున ఉన్న ఒక సామ్రాజ్యం. చాలామంది ఆమెను అనుమానించారు. ఒక మహిళ ఇంత పెద్ద బాధ్యతను మోయగలదా అని హేళన చేశారు. కాని వాళ్లందరూ ఆమె బలాన్ని చాలా తక్కువ అంచనా వేశారు. ఆ తప్పుకు వాళ్లు చాలా పెద్ద మూల్యం చెల్లించుకోబోతున్నారు. మరి అంత పెద్ద మొఘల్ సైన్యాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది? బలంతో కాదు, తెలివితో. ఆమె వాడిన టెక్నిక్ గిరిల్లా యుద్ధం. అంటేంటి? మొఘలుల బలం వాళ్ల పెద్ద సైన్యం, కాని అదే వాళ్ల బలహీనత కూడా. వాళ్లు కదలడానికి చాలా టైం పడుతుంది. తారాబాయి ఏం చేసిందంటే, తన చిన్న చిన్న సైనిక దళాలతో మెరుపుదాడులు చేసేది. వాళ్లమీద దాడి చేసి వాళ్లు తేరుకునేలోపే దట్టమైన అడవుల్లోకి మాయమైపోయేది. వాళ్ల బలాన్నే తన బలంగా మార్చుకుంది. ఆమె కేవలం యుద్ధభూమిలోనే కాదు, పరిపాలనలో కూడా అద్భుతమే. ఒకవైపు స్వయంగా గుర్రమెక్కి యుద్ధరంగంలోకి దూకి శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేది. మొఘల్ కోటలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకునేది. అదే సమయంలో మరోవైపు ఒక గొప్ప పాలకురాలిగా రాజ్యాన్ని చూసుకునేది. సైన్యాన్ని మళ్లీ బలోపేతం చేసింది, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దింది, ప్రజలకు న్యాయమందించింది. 2 పాత్రలను అద్భుతంగా పోషించింది. ఒకటి కాదు, 2 కాదు, ఏళ్ల తరబడి ఆమె మొఘల్ సామ్రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. తన సామ్రాజ్యాన్ని ఒక్క అంగుళం కూడా వదలకుండా కాపాడింది. ఆమె దెబ్బకి మొఘల్ సైనికుల ధైర్యం పూర్తిగా దెబ్బతింది. చివరికి ఇక ఈమెను ఓడించడం నా వల్ల కాదని గ్రహించిన ఔరంగజేబ్ విసిగిపోయి సంధికొప్పుకున్నాడు. ఆలోచించండి,
ఒక చక్రవర్తిని ఓడించిన రాణి ఆమె. ఓకే, ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. పునఃశోధించబడిన వారసత్వం. ఆమె సాధించిన విజయం గురించి, ఆమె కథ ఎందుకు మరుగున పడిపోయిందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆమె కేవలం తన సామ్రాజ్యాన్ని కాపాడలేదు, ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదని నిరూపించింది. నాయకత్వానికి, పరాక్రమానికి ఆడా మగ అనే తేడా లేదని తన కత్తితోనే చాటిచెప్పింది. ఆనాటి సమాజపు కట్టుబాట్లను బద్దను కొట్టింది. కాని ఇంత చేసినా విచిత్రమేంటంటే తారాబాయి కథ మనలో చాలామందికి తెలియదు. చరిత్ర పుస్తకాల్లో ఆమె పేరు ఎక్కడో ఒక మూలన ఉంటుంది, అంతే. ఆమె విజయాలన్నీ మరుగున పడిపోయాయి. అందుకే ఈరోజు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఆమెలాంటి ఎందరో వీరవనితల కథలు ఎందుకు ఇలా మరుగున పడిపోతున్నాయి? చరిత్రను రాసేటప్పుడు ఎందుకు మహిళల పాత్రలను తక్కువ చేసి చూపిస్తున్నారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఒక మంచి విషయమేంటంటే ఇప్పటి ఆధునిక చరిత్రకారులు ఇలాంటి కథలను మళ్లీ వెలుగులోకి తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. తారాభాయ్ లాంటి వాళ్లకు చరిత్రలో దక్కాల్సిన సరైన గౌరవాన్ని ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వారి వారసత్వం మనందరికీ స్ఫూర్తినిస్తుందని వాళ్ల నమ్మకం. మహారాణి తారాబాయి కథ నిజంగా మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. ధైర్యం, పట్టుదల ఉంటే ఎలాంటి పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చని ఆమె జీవితం మనకు నేర్పిస్తుంది. ఆమెను గుర్తుపెట్టుకోవడం మనందరి బాధ్యత. సరే, ఇప్పుడు చెప్పండి, మనం తదుపరి ఏ వీరుడి కథ గురించి తెలుసుకుందాం?